విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం లేకుండా వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. విజయవాడ గుణదలలో విద్యుత్ సౌదాలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే రామ్మోహన్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానందలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ గతంలో 3 వేర్వేరు ప్రాంతాల నుండి విద్యుత్ సేవలు అందించేవాళ్లమని, కానీ ఇప్పుడు సుమారు 35 నుండి 40 కోట్ల రూపాయల వ్యయంతో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్న మంత్రి గొట్టిపాటి ప్రభుత్వ లక్ష్యాలు, ఆదేశాల మేరకు ప్రజలపై భారం మోపకుండా సరఫరాలో ఎలాంటి అవాంతరం లేకుండా నాణ్యమైన విద్యుత్తును నిరంతరం అందించాలని నిర్దేశించారు. వినియోగదారులతో విద్యుత్ శాఖ పట్ల ఉన్న ప్రస్తుతం 80% సానుకూల దృక్పథాన్ని 95%కి పైకి తీసుకెళ్లటమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించడం కోసం చేపట్టిన టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయన్న మంత్రి రవికుమార్, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించామన్నారు. ఆఫీస్ అనేది ముందు టెంపరీగా ఏదైతే ఎస్సీ ఆఫీస్ ఉందో, డివిజన్ ఆఫీస్ ఉందో, ఆ డివిజన్ ఆఫీస్ని కన్వర్ట్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మరి సిపిడిసిఎల్లో పనిచేసిన వాళ్ళందరూ కలిపి అందరినీ ఒకే చోట ఒక కార్పొరేట్ ఆఫీస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఇక్కడ మనకు అడ్వాంటేజ్ స్థలం కూడా ఉంది కాబట్టి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ బిల్డింగ్ను ప్లాన్ చేయడం, అధునాతనంగా ఈ బిల్డింగ్ను తయారు చేయడం చేసి ఈరోజు గౌరవ పెద్దలు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఇంతకుముందే మనం తెలుసుకుంటే దగ్గర 350 to 400 ఎంప్లాయీస్ ఉంటారు. 64,000 స్క్వేర్ ఫీట్ టోటల్గా ఈ ఏరియా ప్లాన్ చేశారు. G+ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్లో అటు డైరెక్టర్స్కి కానీ, అకౌంట్స్ వింగ్ కానీ, టెక్నికల్ వింగ్స్, ప్రాజెక్ట్ వింగ్స్, అలాగే కాన్ఫరెన్స్ కమ్ ట్రైనింగ్ హాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం ఏదైతే నెట్ జీరో కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నామో, ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ ఆఫీస్ బిల్డింగ్స్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చాలా ఎక్కువగా యూటిలైజేషన్లో ఉండేది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి. ఆ టైంలో మనం సోలార్ ఎనర్జీని వాడుకోగలిగితే ఆల్మోస్ట్ బిల్డింగ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంతా కూడా సోలార్ ఎనర్జీతో ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం PM కుసుము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయింది, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంట్ బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్ ఇప్పుడు సోలార్ తీసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, విండ్ చేస్తున్నారు, PSPలు తీసుకున్నాం. ఎక్కడ లేని విధంగా మనం బ్యాటరీ స్టోరేజ్ను కూడా ఇప్పటికే 10 సార్లు టెండర్లు పిలిచాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఇప్పటికే 78 నుంచి